ఈ భావంలో ఏం చెప్పబడిందంటే ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే మనకి కృష్ణుడి యొక్క స్వరూపం, కృష్ణుడి యొక్క ప్రవృత్తి ఏంటి అనేది. కృష్ణుడి యొక్క ప్రవృత్తి ఏంటంటే ఆయన సర్వశక్తివంతుడు అనమాట. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తారు వేదాలు. ప్రతి జీవి ఇక్కడ పుడతాడు కదా ఈ లోకంలో, అతనికి ఏదైనా శక్తి ఉందా, నాకు ఈ తండ్రి కావాలి, ఈ తల్లి కావాలి అని గుర్తించుకునే, అంటే తను కోరుకుని ఆ విధంగా పుట్టే అయినా శక్తి ఉందా? లేదు కదా. మనకి ఏది రాసి పెట్టుందో ఆ విధంగానే మనం అందరం పుడతాం. అదేవిధంగా మన ప్రారబ్ధ కర్మ ప్రకారం మనకి మన జీవితంలో ఏది జరగాలో అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఇది ఎలా అంటే ఒక పట్టు పురుగు, అది ఎలా బందీ అయిపోయి ఉంటుంది లోపల, పైనదంతా మొత్తం అంతా కూడా ఆ పట్టు అంతా కప్పి ఉంటుంది కదా, మనం అలా బందీ అయిపోయి ఉన్నాం అన్నమాట ఇక్కడ. అదే భగవంతుడి విషయంలో అలా కాదు. భగవంతుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకోవచ్చు, ఏ తల్లిదండ్రులు కావాలో ఆ తల్లిదండ్రులకు అతను తీసుకోవచ్చు. సో కృష్ణుడు యొక్క స్వభావం అదే అనమాట. మనం సాధారణంగా చాలామందిని చూస్తూ ఉంటాం కదా. కొంతమంది ఏంటంటారంటే భగవంతుడికి రూపం లేదు అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమంటారంటే దేవుడు ఒక శక్తి అంటారు. కొంతమంది ఏమంటారంటే దేవుడు ఈ రూపంలో ఉంటాడు. వేరే వేరే పురాణాల్లో వేరే విధంగా చెప్తూ ఉంటాయి. కానీ ఈ భాగవత పురాణంలో అన్ని వేదాల సారం తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడైనటువంటి కృష్ణుడి నుంచే అన్ని రూపాలు వచ్చాయని చెప్తున్నారనమాట. ఇంకొక ఉదాహరణ ఇక్కడ ప్రభుపాద్ చెప్తున్నారన్నమాట. ఇతను చాలా భగవంతుడు ఎప్పుడు కూడా సర్వ స్వతంత్రుడు అనమాట. ఇప్పుడు మనం ఈ భౌతిక లోకంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి తనకు పిల్లలు కావాలి అని అంటే కనుక అతను వివాహం చేసుకొని తన భార్య ద్వారా పిల్లల్ని పొందగలరు. ఇక్కడ ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే విష్ణువు ఉన్నారు, విష్ణువు భార్య లక్ష్మి, కానీ లక్ష్మి ద్వారా బ్రహ్మ పుట్టలేదు. కేవలం భగవానుడు తనకి ఈ సృష్టిని చూడటానికి ఒక వ్యక్తి కావాలని అతను అనుకోగానే బ్రహ్మ తన నాభి నుంచి జన్మించాడనమాట. అది భగవంతుడికి ఉన్నటువంటి శక్తి. మనం మానవ మాత్రులకి ఎవ్వరికి కూడా అటువంటి శక్తి లేదనమాట. సో ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనందరం చూస్తాం కదా, ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవిని ఎంతో గొప్పగా ఆరాధిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ధనం కావాలని చెప్పి. కానీ ఇక్కడ లక్ష్మీదేవి ఎవరిని సేవిస్తోంది? మహావిష్ణువుని సేవిస్తోంది అన్నమాట. కానీ ఆ మహావిష్ణువు యొక్క స్వభావం ఏంటి? ఆ విష్ణువు, ఆ భగవంతుడి యొక్క స్వభావం ఏంటి? ఆయన ఆ లక్ష్మి మీద ఎక్కడా కూడా ఆధారపడలేదు. అందుకనని భగవంతుడికి ఇంకొక పేరు ఏంటంటే ఆత్మారామ. అంటే ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మన తల్లిదండ్రుల మీద, మన భార్య, మన పిల్లల మీద, లేదా వాళ్ళు మన మీద, మనం వాళ్ళ మీద, అలాగే మనం యజమానుల మీద, వీళ్ళందరి మీద ఆధారపడి ఉంటాం కదా. ఒక వ్యక్తి తీసుకున్నాడంటే అతను ఎప్పుడు కూడా చెప్పలేను నేను చాలా సర్వస్వతంత్రుణ్ణి అని ఎవ్వరూ చెప్పలేరనమాట. అది ఏదో విధంగా ఏదో ఒక విషయాల్లో మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం అన్నమాట. కానీ భగవంతుడు అలా కాదు, ఆయన ఎప్పుడు కూడా సర్వస్వతంత్రుడు. అందుకనే మనం కృష్ణ అష్టోత్తరాలో చేస్తాం కదా, అందులో ఒక సత్య సంకల్పాయ నమః అనే ఒక పేరు ఉంటుంది భగవంతుడికి. ఏంటి ఆ సత్య సంకల్ప అంటే, ఇప్పుడు మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, అది జరగాలా జరగలేదా అనేది మనం ఏమీ చెప్పలేం కదా. మన జీవితంలో ఎంతో మనం చూస్తాం. ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్లో చూడండి, టీచర్ అందరికీ చెప్పే విధంగా ఒకేలాగా ఉంటుంది. ఒక 100 మంది తీసుకుంటే 100 మందికి ఆ టీచర్ చెప్పే పాఠాలంతా ఒకటే. కానీ దాంట్లోంచి చూస్తే కొద్ది మంది మాత్రమే పాస్ అవుతారు. ఆ కొద్ది మందిలో కూడా మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు కదా. సో అదేవిధంగా మనకి ఏది రిజల్ట్ కావాలి అంటే, ఇది కావాలి, నాకు ఈ ఫలితం కావాలని మనం ఎప్పుడు కూడా మేము కోరుకోవచ్చు. కానీ మనం దాన్ని ఇది జరగాలి అని ఎప్పుడు కూడా మనం చెప్పలేమన్నమాట.
ఎందుకంటే అది ఆ స్వతంత్రత మనకు లేదనమాట. మనం ఎప్పుడు కూడా గుణకాల కర్మలతో బంధింపబడి ఉంటాం అన్నమాట. అది జీవ యొక్క ఒక జీవి యొక్క తత్వం అన్నమాట. తర్వాత కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్తారనమాట. 10వ అధ్యాయంలో 2వ శ్లోకం అన్నమాట. ఏం చెప్తారంటే ఆయన, నమే విదుస్సురగణ ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. ఈ లోకంలో ఎంతోమంది గొప్ప పాలకులు ఉన్నారన్నమాట. ఉదాహరణకి బ్రహ్మ, శివ, ఇంద్ర, అష్టదిక్పాలకులు వీళ్ళంతా ఉన్నారన్నమాట. అదేవిధంగా గొప్ప గొప్ప ఋషులు ఉన్నారన్నమాట. కశ్యప, మరీచి, వాల్మీకి, వశిష్ఠ, గౌతమ, అలా ఎంతోమంది ఋషులు ఉన్నారన్నమాట. కానీ వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క స్వరూపం పూర్తిగా తెలీదు. అదే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అహం ప్రభవం నా మహర్షయః. ఈవెన్ ఆ గొప్ప గొప్ప మహర్షులకు కూడా ఆయన యొక్క స్వభావం గురించి తెలియదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను దీని గురించి. చైతన్య చరితామృతలో మధ్యలీలలో చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి భగవంతుడి యొక్క ఆయనకు ఉన్నటువంటి శక్తిని చెప్పడానికని ఈ కథని ఆయన చెప్తారనమాట సనాతన గోస్వామికి. ఒకసారి కృష్ణుడు ద్వారకలో కూర్చొని ఉంటారనమాట. కూర్చొని ఉంటే ఆయన చూడటానికి బ్రహ్మ వస్తారనమాట. ఇప్పుడు మనం ఎవరైనా ఒక పెద్ద మినిస్టర్ని ఎవరైనా కలవడానికి వెళ్ళామనుకో, కలవగానే మనం గేట్ దగ్గరికి వెళ్ళగానే మనల్ని పంపించేస్తారా? లేదు కదా. సో అక్కడ మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా. నేను ఇలా పర్టికులర్ ఒక వేరే చోట నుంచి వచ్చాను, ఇలా మంత్రి గారిని కలవాలనుకుంటే అప్పుడు పంపిస్తారు కదా. అది మంత్రి గారు కూడా ఒప్పుకుంటే, లేదంటే లేదు మళ్ళీ రండి అని చెప్తారు కదా. సో అదేవిధంగా బ్రహ్మ వెళ్ళాడనమాట. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మ, శివ వీళ్ళందరినీ కూడా భాగవతంలో ఏం చెప్తారంటే చిరలోక పాలాస్. చిరలోక పాలాస్ అంటే కొన్ని యుగాలు పర్యంతం, అంటే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారన్నమాట. మనం మ్యాక్సిమం ఒక 100 సంవత్సరాలు ఉంటాం, తర్వాత చనిపోతాం. కానీ బ్రహ్మ, శివ, అష్టదిక్పాలకాస్ అందరూ కూడా కొన్ని యుగాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎంత శక్తి ఉంటుంది, వాళ్ళు మామూలు మనుషులైతే కాదు, వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అన్నమాట. అటువంటి బ్రహ్మ వెళ్ళి ద్వారక దగ్గర ఒక ద్వారపాలకుడిని అడుగుతున్నాడు అనమాట. మీరు ఒకసారి అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే చూడండి, సపోజ్ ఇక్కడ ఏదైనా ఒక మినిస్టర్ తీసుకెళ్ళి వేరే ఒక మినిస్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు అలా కనిపిస్తుంది అనమాట మనకి. సో అప్పుడు ఏమవుతుందంటే ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి కృష్ణుడికి చెప్తాడనమాట, స్వామి మిమ్మల్ని కలవడానికి బ్రహ్మ అనే ఒక ఆయన వచ్చాడు అని చెప్తాడనమాట. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, లోపలికి రండి అని చెప్పడు. ఏ బ్రహ్మ నన్ను కలవడానికి వచ్చాడు, అది కనుక్కొనిరా అని చెప్పి పంపిస్తాడు. సో మళ్ళీ లోపలికి వస్తాడు ఆ ద్వారపాలకుడు. వచ్చి బ్రహ్మతో అంటాడు, మీరు ఏ బ్రహ్మ అని అడుగుతున్నాడు. కృష్ణుడు ఏమని చెప్పమంటారు అని అడుగుతాడు అన్నమాట. అంటే ఏ బ్రహ్మ, ఆయనకు కూడా కొంచెం డౌట్ వస్తుంది. అదేంటి, నేను ఒక్క బ్రహ్మనే కదా, ఇంకే బ్రహ్మలైనా ఉన్నారా అని చెప్పి ఆయనకు కూడా డౌట్. సరే మీరు చెప్పండి, చతుర్ముఖ బ్రహ్మ, అదేవిధంగా నేను నలుగురు కుమారులకు తండ్రి అయినటువంటి బ్రహ్మన్ నేను అని చెప్పి చెప్తారనమాట. అక్కడ భాష్యంలో ప్రభుపాదులు ఏం చెప్తారంటే, ఈ బ్రహ్మ అనేది ఒక పదవి అన్నమాట. ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నాం అనుకో, ముఖ్యమంత్రి అనేది ఒక పదవి, అది మనిషి యొక్క పేరు కాదు, అదొక పదవి. అదేవిధంగా ఈ బ్రహ్మ అనేటువంటిది ఒక పదవి అన్నమాట. సో సరే ఆ ద్వారపాలకుడు విన్నాడు అనమాట, ఓ చతుర్ముఖ బ్రహ్మ, అదేవిధంగా నలుగురు కుమారులకు తండ్రి అయినటువంటి బ్రహ్మ ఇతను అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్తారనమాట. అంటే అప్పుడు కృష్ణుడు అంటారు, ఓకే లోపలికి రమ్మని చెప్పు అని చెప్పి చెప్తారనమాట. సో ఆ బ్రహ్మ లోపలికి వెళ్తాడనమాట. వెళ్ళి చూడగానే స్వామికి
సాష్టాంగ నమస్కారం చేస్తాడనమాట బ్రహ్మ. చేసి అప్పుడు కృష్ణుడు కూడా అడుగుతాడనమాట, ఎలా ఉన్నావు, నీ లోకంలో అన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అవని చెప్పి అని అడుగుతాడనమాట. అంతా అయిన తర్వాత బ్రహ్మ కూర్చున్న తర్వాత, స్వామి నాకు ఒక సందేహం ఉంది, మీతో ఒక ఆ సందేహాన్ని నాకు నివృత్తి చేయగలరా అని చెప్పి అని అడుగుతారనమాట. అంటే తప్పకుండా అడుగు అని చెప్పి చెప్తాడు కృష్ణుడు. అప్పుడు అడుగుతాడు, మీరు నాకు ఇందాక నేను బ్రహ్మ వచ్చినప్పుడు మీరు చెప్పారు ఏ బ్రహ్మ అని అడుగుతున్నారే, అంటే ఇంకా బ్రహ్మలు కూడా ఉన్నారా అని చెప్పని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అంటారు, ఓకే నీకు నేను చెప్తాను, ఇప్పుడు నేను నీకు సమాధానం ఇస్తానని చెప్పి ఒక నిమిషం పాటు ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తాడనమాట. అప్పుడు బ్రహ్మ చూస్తే అక్కడి నుంచి పైనుంచి ఇప్పటి వరకు మనం వినది ఎన్ని తలలున్న బ్రహ్మ, 4 తలలున్న చతుర్ముఖ బ్రహ్మ. కానీ అక్కడి నుంచి బ్రహ్మ చూస్తుంటే కొన్ని 10 తలలున్న బ్రహ్మ, 100 తలలున్న బ్రహ్మ, 1000 తలలున్న బ్రహ్మ, లక్షల తలలున్న బ్రహ్మ, వీళ్ళందరూ కూడా వస్తున్నారనమాట కృష్ణుడి దగ్గరికి. అంతేకాదు ఇప్పుడు శివాకి 5 తలలు ఉంటాయి, అలాగే 10 తలలు ఉన్న శివ, అలా శివుడు కూడా వేరే వేరే లోకానికి చెందినటువంటి మహేశ్వరులు కూడా వస్తున్నారన్నమాట. అదేవిధంగా వేరే వేరే లోకానికి చెందినటువంటి ఇంద్రులు కూడా వస్తున్నారన్నమాట ఆయన చూడటానికి. అదంతా చూసి బ్రహ్మ నివ్వెరపోతాడనమాట. అప్పుడు ఆ కింద ప్రభుపాల్ వారు ఏం చెప్తారంటే, అసలు బ్రహ్మ ఏమనుకుంటున్నాడు తన గురించి అంటే, ఇప్పుడు చూడండి ఒక 10,000 ఏనుగులు ఉన్నాయనుకోండి, ఆ ఏనుగుల మధ్యలో ఒక కుందేలు పెట్టామనుకోండి, ఒక చిన్న కుందేలు. ఆ కుందేలు యొక్క స్థాయి ఏంటి? అసలు దానికి ఏదన్నా కనిపిస్తుందా? దానికి ఏమన్నా ఆ బ్రహ్మల్ని, ఆ శివుల్ని, ఆ ఇంద్రుల్ని చూసి బ్రహ్మ తనకి తాను ఒక కుందేలుగా అనుకుంటున్నాడంట. ఆ బ్రహ్మ ఎవరు? మన ఈ లోకానికి పరిపాలకుడు అనమాట. ఈ 14 లోకాలకి అధిపతి. సమస్త ఇక్కడ లోకంలో జరిగేటువంటి ప్రతి సృష్టికి ఆ బ్రహ్మ ఆది. అటువంటి బ్రహ్మ ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన ఒక చిన్న కుందేలుగా అనుకుంటున్నాడు. ఎవరి ముందు? కృష్ణుడు ముందు. అది భగవంతుడి యొక్క శక్తి అన్నమాట. సరే, తర్వాత ఇంకొక లీలని ప్రభుపాద వారు మనకు చెప్తారనమాట. ఇప్పుడు ఈ భగవంతుడి యొక్క శక్తి ఎందుకు వీళ్ళంతా తెలుసుకోరు? వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. వీళ్ళు కూడా ఆ భగవంతుడి గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరందరూ ఎప్పుడైనా ఇది కృష్ణ బుక్ చదివారా? దేవాతి దేవుడు కృష్ణ భగవానుడు ప్రభుపాద రాసిన పుస్తకం ఉంది కదా, దాంట్లో అఘాసురుడు గురించి విన్నారా? అఘాసురుడు, కృష్ణుడు ఒక పెద్ద పాము రూపంలో ఉన్నటువంటి, కొండచెలవ రూపంలో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపుతారనమాట. అసురుడి పేరేంటి? అఘాసురుడు. అఘ అంటే మహాపాతకం అన్నమాట. ఈ అఘాసురుడు అంటే కనుక, ఈ అఘాసురుని చూసి ప్రతి దేవత భయపడతాడనమాట. ఇతను పూతన, అలాగే బకాసురుడు యొక్క తమ్ముడు, అన్నయ్య అనమాట ఇతను. ఈ అసురుని చూస్తే ప్రతి ఇంద్ర దిక్పాలకు అందరికీ కూడా చాలా భయం అనమాట. వీడు యాక్చువల్గా ఎప్పుడు చనిపోతాడా అని చెప్పి అందరూ వాళ్ళు చూస్తూ ఉండేవారు అనమాట. అంతేకాదు ఈ అఘాసురుడు మనకి సిద్ధీస్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక మహిమా సిద్ధి అనే దాంట్లో చాలా గొప్ప ప్రావీణ్యాన్ని పొందేటువంటి వాడు అనమాట. ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకోగలడు అనమాట ఈ అఘాసురుడు. సో ఒకసారి అతను కంసుడు చేత పంపబడతాడనమాట. పంపి ఎలాగైనా సరే ఈ కృష్ణుడు చంపాలి అని. మనకందరికీ తెలుసు, ఇది అంతా చదివే ఉంటాం. కానీ లోపల ప్రభుపాద ఏమేం చెప్పారు, కృష్ణుడు ఈ అఘాసురుని ఎలా చంపాడు, ఆ అఘాసురుని చంపిన తర్వాత ఏమేం జరిగాయి, అది గనక వింటే గనక మనకి నిజంగా ఆ భగవంతుడి యొక్క ఔన్నత్యం మనకు తెలుస్తుంది అనమాట. అందుకనే ప్రభుపాద ఏం చెప్తారంటే, ప్రతి పేజ్లో ఉండే ప్రతి వాక్యాన్ని, ప్రతి లైన్ని మనం చాలా శ్రద్ధగా చదవాలి. నిజంగా మీరు ఈ లీలను కనుక చదివితే ఆ కృష్ణుడి యొక్క ఔన్నత్యం బాగా తెలుస్తుంది మనకి. సరే, తర్వాత ఈ అఘాసురుడు
ఎక్కడైతే ఈ గోపాలు గోపబాలు వీళ్ళంతా కూడా కృష్ణుడు వీళ్ళంతా ఆడుకుంటారో అక్కడికి వచ్చి 8 మైళ్ళు అంటే ఆల్మోస్ట్ ఎంత ఒక 12-13 కిలోమీటర్ల దూరం అంత పొడవున ఒక పెద్ద కొండ చిలువగా అయ్యాడనమాట. అయ్యి అతను నోరు తెరిచిపెట్టుకున్నాడు అనమాట. అతని నోరు ఎలా ఉందంటే, అతను ఓపెన్ చేస్తే ఎలా ఉందంటే, ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ఒక కొండ శిఖరం అంటే ఒక పర్వతం తీసుకున్నారు అనుకో, ఆల్మోస్ట్ ఎంత ఉంటుందంటే ఒక 1000 నుంచి ఒక 1500 అడుగులు లేదా 2000 అడుగులు కూడా ఉంటాయి కొన్ని పర్వతాలు. అంత ఎత్తున్నాడు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆకాశానికి దగ్గరలో కొండ మేఘాలు అవన్నీ తగులుతూ ఉంటాయన్నమాట అతనికి. అంత ఎత్తులో ఓపెన్ చేసి నోరు తెరుచుకుని ఉంటాడనమాట. అది చూసి దేవతలందరూ కూడా భయపడతారనమాట. ఇప్పుడు ఇతను కృష్ణుని చంపడానికి వచ్చాడు, ఏం జరుగుతుంది? అప్పుడు అంతేకాదు, అతనికి ఉన్నటువంటి ఈ శక్తితో అతని శ్వాసను ఆపేశాడు అనమాట. ఎందుకంటే శ్వాస తీసుకుంటే కనుక ఆ పాము నోర్చినప్పుడు దాంట్లోంచి గాలి వస్తూ ఉంటుంది కదా, జనాలకు తెలుస్తుంది ఇదేదో భయంకరమైనటువంటి ప్రమాదకరమైన జీవి, మనం వెళ్ళకూడదని తెలుస్తుంది. అందుకని చెప్పి అక్కడ అతను గాలి తీసుకోవడం కూడా ఆపేశాడనమాట. తర్వాత ఈ గోపాలందరూ కూడా లోపలికి వెళ్తారు, వెళ్ళి కృష్ణుడిని పిలుస్తారనమాట. అప్పుడు కృష్ణుడు కూడా లోపలికి వెళ్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు కదా అని. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఒక విషాన్ని చిమ్ముతూ ఉంటాడనమాట అతని నోటి నుంచి. ఆ విషం వల్ల ఆ గోపాలందరూ కూడా అక్కడికక్కడే చనిపోతారనమాట. అప్పుడు కృష్ణుడు వస్తాడనమాట. కృష్ణుడు లోపలికి వెళ్ళగానే అతడు నోటిని వెంటనే మూసేస్తాడనమాట, ఇంకా బయటికి రాలేడు. సో అప్పుడు కృష్ణుడు ఆలోచించి అతను ఏం చేస్తాడంటే బలవంతంగా అతన్ని 2 ముక్కలుగా చీల్చి బయటికి వస్తాడనమాట కృష్ణుడు. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఈ అఘాసుడు ఎంతో గొప్ప మహాపాప అనమాట. వీడికి అసలు ఎంత నరక లోకాల్లోకి వెళ్ళి ఎన్నో హింసలు అనుభవించారు. కానీ భగవంతుడు లోపలికి వెళ్ళి తన చేతులతో తన కాళ్ళతో తొక్కి చంపడం వల్ల, లోపలికి వెళ్ళదంతా చేయడం వల్ల ఏం జరిగింది? అతనికి వైకుంఠ లోక ప్రాప్తి జరిగిందనమాట. చూడండి కృష్ణుడి యొక్క స్వభావం. ఆ తర్వాత ఆ దేహం అక్కడ ఉండిపోయింది, చంపేశారు, వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళ గోపాలందరినీ కూడా భగవంతుడు కాపాడాడు. మళ్ళీ ప్రాణం ఇచ్చి మళ్ళీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి కృష్ణుడితో ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత ఇదంతా ఎప్పుడు జరిగిందంటే చాలా ఉదయాన్నే జరిగిందనమాట, పొద్దుటే ప్రాతకాలంలో జరిగిందనమాట. అప్పుడు బలరాములు వారు రాలేదనమాట, ఎందుకంటే ఆయన పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నాడనమాట బలరాముడు, అందుకని ఆయన రాలేదనమాట. సో అప్పుడు కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కూర్చొని తను బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు అనమాట. సో అక్కడ ప్రభుపాద్ వర్ణిస్తాడనమాట అప్పుడు కృష్ణుడు ఏం తింటున్నాడు అని. ఆయన చేతిలో యశోదమ్మ ఇచ్చినటువంటి పెరుగన్నం, దాంట్లో ఆ పెరుగన్నంలో ఎన్నో రకాలైనటువంటి పళ్ళను మిక్స్ చేసి ఇచ్చిందనమాట ఆయనకి. సో అది ఎడమ చేతితో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్, ఆయన సెంటర్లో కూర్చుంటాడు, మధ్యలో కూర్చుంటాడు అనమాట. వాళ్ళ గోపబాలు అందరూ కూడా ఆయన చుట్టూరు కూర్చుంటారు అనమాట. ఒక మంచి పెయింటింగ్ ఉంటుంది, దీన్ని మీరు ఎక్కడైనా చూడొచ్చు మన బీవీటీది. సో తర్వాత కొద్దిసేపు అయ్యేసరికి ఏమవుతుందంటే అన్ని ఆవులన్నీ కూడా కనిపించకుండా మాయమైపోతాయి అన్నమాట. అప్పుడు ఆవు దూడలు అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి ఆవులను ఇవ్వరనమాట, ఓన్లీ ఆవు దూడలను మాత్రమే ఇస్తారనమాట చూసుకోవడానికి. సో ఈ ఆవు దూడలు ఏమి కనిపించవు. సరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టెన్షన్ పడతారు అన్నమాట, అరే ఎక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ. సరే మేము వెళ్ళి వెతుకుతామనంటే కృష్ణుడు అంటాడు, వద్దొద్దు, మీరు కూర్చొని హ్యాపీగా తినండి, నేను వెళ్ళి వెతుకుతాను అంటారు. ఈ లోపల ఏం జరుగుతుందంటే ఆ అఘాసురుని చంపిన తర్వాత దేవతలందరూ ఎంతో సంతోషంగా ఆయన మీద పుష్పవృష్టిని కురిపిస్తారనమాట. ఇదంతా పైన లోకంలో ఉన్నటువంటి అన్ని దిక్పాలకులు చూస్తూ ఉంటారు. అప్పుడు బ్రహ్మ కూడా చూస్తారనమాట. బ్రహ్మ చూసి ఏంటిది, ఒక చిన్న పిల్లోడి మీద వీళ్ళంతా ఇలా చేస్తున్నారు, అసలు ఎవరి అబ్బాయి, ఎందుకు ఇంత గౌరవం ఇస్తున్నారు, ఇంత మర్యాద చేస్తున్నారు ఆయనకి, అసలు నేను ఎవరో తెలుసుకోవాలి, ఇతనైతే నా విష్ణువు కాదు. ఎందుకంటే విష్ణువు ఎప్పుడు కూడా 4 చేతులతో, ఎప్పుడు కూడా ఆయన గరుడ, విశ్వక్షేణ వీళ్ళందరితో ఉంటాడు.
ఇలా ఒక యూనో ఆవులు కాచుకునే వాళ్ళతో ఎప్పుడు కూడా నా స్వామి ఉండడు అని చెప్పి ఆయనకి డౌట్ వస్తుంది అనమాట. సరే నేను ఎలాగైనా సరే కనుక్కోవాలి ఎవరితను అని చెప్పి. అప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ఉండేటువంటి ఫస్ట్ ఆవుల్ని తీసుకెళ్ళిపోతాడు అనమాట బ్రహ్మ. తర్వాత కృష్ణుడు వెతుక్కుంటూ వెళ్తాడు, ఆవులు ఎక్కడ కనిపించు. మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే అక్కడ ఆ గోపబాలు కూడా ఉండరనమాట, గోపాలాస్ కూడా ఉండరనమాట. అరే ఇదేంటి మా ఫ్రెండ్స్ కూడా కనిపించట్లేదా అని చెప్పి ఆయన కొంతసేపు ఆలోచించుకునేసరికి ఆయన సర్వాంతర్యామి, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉండేటువంటి పరమాత్మ. ఆయనకి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది కదా. సో అప్పుడు ఆయనకి తెలిసిందనమాట, ఇదంతా ఎవరు చేశారు? బ్రహ్మ చేశారు. సో బ్రహ్మకి ఎలాగైనా సరే నేనేంటో చూపించాలి అని చెప్పి ఈ లీలలో చెప్తారు ప్రభుపాదులు వారు. ఏం చెప్తారంటే, ప్రతి గోపబాలుడు ఎలా ఉన్నాడో కృష్ణుడు ఆ రూపాన్ని తీసుకుంటారనమాట. తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలా మాట్లాడతారో, ఎలా ఆటలాడతారో, వాళ్ళ అమ్మతో ఎలా ఉంటారో, వాళ్ళ నాన్నతో ఎలా ఉంటారో అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టారనమాట. ఇక్కడే ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు మనకు ఒకటి చెప్పారు. ఏంటంటే యోగేశ్వర యోగేశ్వర, 2 యోగేశ్వరాస్ ఉన్నారు మనకి. మనం భాగవతం ఎప్పుడైనా చదివితే 4వ స్కందంలో సతీ వియోగం అయినప్పుడు ఆ ఈశ్వరుడి యొక్క స్థాయి గురించి, కృష్ణుడి యొక్క స్థాయి గురించి చెప్పేటప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట. యోగేశ్వర యోగీశ్వర. ఏంటది? యోగేశ్వర యోగీశ్వర. కృష్ణుడు యోగేశ్వర. హయ్యెస్ట్ యోగీశ్వర ఎవరంటే, గొప్ప మహాయోగీశ్వర ఎవరు అంటే శివుడు అన్నమాట. ఏంటి వ్యత్యాసం అంటే, మనం తీసుకునే ఈ అణిమ లఘిమ అన్ని సిద్ధీస్కి, అన్ని యోగీస్కి ఏ సిద్ధైనా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వగలరు అంటే కృష్ణ పరమాత్మ మాత్రమే, కృష్ణుడు మాత్రమే ఇవ్వగలరు. వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా అధికారం లేదనమాట. ఎందుకంటే ఆయన యోగేశ్వరుడు అనమాట. తర్వాత ఈ అన్ని సిద్ధులు అన్నిటిల్లో కూడా గొప్ప సిద్ధిని పొందినటువంటి వాడెవరంటే ఆ పరమేశ్వరుడు అనమాట, శివుడు. మనం చెప్పే అణిమ లఘిమ ప్రాప్తి ఇష్టకామ్య ఇవన్నీ సిద్ధుల్లో కూడా గొప్ప ప్రావీణ్యం పొందేటువంటి వాళ్ళు ఎవరంటే ఆ శివుడు అనమాట. అందుకని ఆయన యోగీశ్వరుడు. అయితే ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ఎంతటి గొప్ప యోగి అయినా సరే భగవంతుడి యొక్క కృపతో అతను ఎంతవరకు విస్తారణ చేయగలరంటే, మనం చూస్తాం కదా, కొంతమంది రాక్షసులు 2గా కనిపిస్తారు, 3గా కనిపిస్తారు, 4గా కనిపిస్తారు, 5గా కనిపిస్తారు, అలా కనిపిస్తూ ఉంటారు కదా. సో అలా ఎంతవరకు అవ్వగలరంటే 50కి మించి చేయగలరన్నమాట. ఆ 50 అనేది వాళ్ళ లిమిట్ అనమాట. అంతకు మించి ఏం చేయలేరన్నమాట. సరే ఈ 50 కూడా వాళ్ళకి నచ్చినది చేయగలరా అంటే లేదు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక 10 టీవీలు పెట్టాను అనుకోండి, ఒక టీవీలో నేను ఏం చేస్తానంటే ఆ 10 టీవీలో కూడా ఎలా వస్తుంది, సేమ్ అదే వస్తుంది కదా. ఈ 50 కూడా అలాగే చేయగలరు. ఇప్పుడు ఒక యోగి ఇలా కరతాళు తీసుకున్నాడు అనుకో, ఆ మిగిలిన 49 యోగిలు కూడా ఏం చేస్తారు, అదే చేస్తారు. అంతేగాని ఇక్కడ కరతాళు చేస్తుంటే అక్కడ మృదంగా చేయడం అలా చేయలేరు అనమాట. అది వాళ్ళకి లేదనమాట ఆసక్తిలో. కానీ కృష్ణుడికి అలా కాదు. 16,000 మందిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన నారదుడు ఆయన ఏం చేస్తున్నాడో చూడటానికి వెళ్ళినప్పుడు ఆ 16,000 మంది అక్కడ అంతఃపురంలో ఉన్న కృష్ణుడు వేరే 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 పనులు చేస్తూ ఉన్నాడు అనమాట. అది యోగేశ్వర యొక్క స్వభావం అన్నమాట. సో ఇక్కడ ఈ బ్రహ్మ విమోహంలో ఏమైంది, ఆ భగవంతుడు ఎంతమంది గోపాళ్ళు ఉన్నారో అన్ని రూపాలు తీసుకొని అంత చేస్తూ ఉన్నాడు అన్నమాట. చేసిన తర్వాత బ్రహ్మ మళ్ళీ వెళ్ళి వస్తాడనమాట. ఆయన బ్రహ్మలోకం వెళ్ళి వస్తాడు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి వస్తాడనమాట. ఎందుకంటే ఆయన అన్ని ఆవుల్ని తీసుకెళ్ళిపోయాడు, అన్ని దూడల్ని తీసుకెళ్ళిపోయాడు, అంతమంది గోపబాలుని అందరినీ తీసుకెళ్ళిపోయాడు. అంటే కృష్ణుడు ఇప్పుడు ఏదన్నా బాధతో ఉన్నాడా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి చూద్దామని మళ్ళీ వస్తాడనమాట బ్రహ్మ. వచ్చి చూస్తే అదేం జరగదు. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆయన ఆడుకుంటూ ఉంటాడు, ఆవులు అక్కడ, ఆ దూడలన్నీ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆయనకు షాక్ అయిపోతుంది, అదే ఏంటి ఇదంతా, నేను ఇప్పుడే కదా ఇదంతా తీసుకెళ్ళిపోయాను అంటారనమాట. అంటే
ఇదేదో గొప్ప శక్తిగా ఉంది, నేను ఎవరితోటే చేయకూడని పని చేస్తున్నాను అని చెప్పి వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తాడనమాట. స్వామి దయచేసి నన్ను క్షమించు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అని అడుగుతాడు. అప్పుడు అక్కడున్న ప్రతి గోపబాలుడు, ప్రతి ఒక్క ఆవు దూడ విష్ణుతత్వాన్ని తీసుకుంటుందన్నమాట. అప్పుడు బ్రహ్మకి అర్థమవుతుందన్నమాట, కృష్ణుడి యొక్క స్వభావం, స్వరూపం ఆయనకి అర్థమవుతుందన్నమాట. ఇదంతా ప్రభుపాదులు ఏం చెప్తారంటే, ఈ గోపాలులు ఉన్నారు కదా, ఈ గోపబాలు, ఇదంతా ఈ పిల్లలంతా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు సాయంత్రంతో ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తారనమాట. ఆ రోజంతా కృష్ణుడితో వాళ్ళు ఏం చేశారు, కృష్ణుడు ఎవరిని చంపాడు, కృష్ణుడు ఎవరితో ఆడుకున్నాడు, కృష్ణుడు ఏమేం చేశాడు, అవన్నీ వాళ్ళ అమ్మతో చెప్తారు. వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ అమ్మమ్మలతో చెప్తుంటారు. వాళ్ళంతా ఏం చేస్తారు, అదంతా కూడా వాళ్ళు పాటల కింద మార్చి పాడుతూ ఉంటారనమాట. అయితే ఈ అఘాసురుడు చంపింది 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. అరే ఇది ఎందుకు 1 సంవత్సరం తర్వాత తెలిసింది, ఈ 1 సంవత్సరం ఏం జరిగింది, ఎందుకు ఈ 1 సంవత్సరం ఆ రోజే చెప్పచ్చు కదా అని చెప్పి పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడనమాట. అడిగితే ఈ బ్రహ్మ విమోహన లీల అంటే ఒకరోజు కదా, బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ ఇదంతా కలిసి ఇదంతా జరిగి రావడానికి ఇదంతా జరిగింది కదా. అంటే చూడండి, ఈ కృష్ణుడి యొక్క స్వభావం మనం ఆయన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. అదే ఈ భాషల్లో ప్రభుపాద వారు చెప్తున్నారు అన్నమాట. ఆయన పరిపూర్ణతని, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోలేం. అది మానవ మాత్రులకి అతీతం. ఈ బ్రహ్మ విమోహన్ లీల అయిన తర్వాత బ్రహ్మ ఒక స్టేట్మెంట్ ఇస్తాడనమాట. ఆయన కృష్ణుడి యొక్క స్వభావం ఎలా ఏంటి అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తాడనమాట. ఇది ప్రభుపా చాలా చోట్ల కోట్ చేస్తూ ఉంటారనమాట. ఇది 10వ స్కందంలో 14వ అధ్యాయంలో 38వ శ్లోకం అనమాట. దీన్ని ఏం చెప్తారంటే బ్రహ్మ చెప్తున్నాడు అనమాట కృష్ణుడికి. ఏం చెప్తున్నారంటే, జానంత ఏవ జానంతు కిం భూఖ్యాత నమే ప్రభో మనసో వపుషో వాచో వైభవం తవ గోచరం. ఈ లోకంలో చాలామంది అంటారంట నాకు కృష్ణుడి గురించి అంతా తెలుసు అని చెప్తారంట. కానీ బ్రహ్మ ఏమంటున్నాడంటే, కిం బహుక్త్యా నమే ప్రభో మనసో వపుషో వాచం. నా మనసుతో, నా హృదయంతో, నా మాటలతో చెప్తున్నాను. వైభవం తవ గోచరం, నీ యొక్క వైభవం, నీ యొక్క ఐశ్వర్యం నా గోచరం, నాకు తెలియనే తెలియదు. వాళ్ళు ఏమైనా చెప్పుకొని, కానీ ఈ సృష్టికర్త అయిన బ్రహ్మ నేనేం చెప్తున్నానంటే, నీ యొక్క స్వభావం తవ గోచరం నాకు అసలు అర్థమే కాదు. అంటే అది మనిషి యొక్క, మనం అందరం ఎవరి చేత సృష్టింపబడ్డాం? బ్రహ్మదేవుడి చేత సృష్టింపబడ్డాం. ఆ బ్రహ్మే చెప్తున్నాడు నేను కృష్ణుని అర్థం చేసుకోలేను. ఇంకా మనమేనా అర్థం చేసుకోగలం ఆయన్ని? మనం ఎంత ఇంకా ఒక తృణం, ఒక గడ్డిపోచు లాంటి వాళ్ళం అనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దీంట్లో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, సరే ఇప్పుడు ఈ భగవంతుడు మనకి గోచరం, మనం ఆయన్ని అర్థం చేసుకోలేం. ఆయన గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మనం ఎప్పుడైతే ఆయన యొక్క ప్యూర్ డివోటీస్ అంటే ఆయన యొక్క పరిపూర్ణ భక్తుల యొక్క వాళ్ళ యొక్క సాన్నిధ్యాన్ని తీసుకుంటామో అప్పుడు మాత్రమే భగవంతుడి గురించి కొంచెం తెలుసుకోగలం. ఆయనకి ఏం కావాలి మన నుంచి అనేది ఓన్లీ వీళ్ళ ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది అన్నమాట. మనం అంతవరకు తెలుసుకుంటే చాలు మనకి. ఎందుకంటే చైతన్య చరితామృతాలో కృష్ణరాజ కవిరాజ్ గోస్వామి చెప్తారనమాట, మనం శేషావతారం గురించి చూస్తాం కదా. ఆయన శేషాన్ని సహస్రానన అంటారనమాట. సహస్రానన అంటే
ఆయనకి 1000 తలలు ఉంటాయన్నమాట శేషుడికి. ఆ శేషుడు 1000 తలలతో కొన్ని వేల సంవత్సరాల నుంచి కృష్ణుడి యొక్క గుణగణాల్ని కీర్తిస్తున్నాడు అనమాట. ఇప్పటికీ కూడా అది ఇంకా అవ్వలేదంట, ఇంకా జరుగుతూనే ఉందంట అది. అంటే అర్థం చేసుకోండి కృష్ణుడి యొక్క గుణగణాలు ఎంత కష్టం అని. అది అనంతం అనమాట. అందుకనే కృష్ణుడి యొక్క ఇంకొక పేరు ఏంటంటే అనంత. సో ప్రభుపాదుల వారు మనకి ఒక ఈజీ అంటే ఒక సరళమైనటువంటి మార్గాన్ని ఇచ్చారనమాట. మనం చెప్తున్నారు కదా, ఇక్కడ బ్రహ్మ అటువంటి శివ, ఇంద్ర, అష్టదిక్పాలకులు వాళ్ళే భగవంతుడిని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఇంకా భగవంతుని చేరుకునే మార్గం ఇంకెంత కఠినంగా ఉంటుంది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవడం అంటేనే ఒక ఎత్తు, తర్వాత ఆయనకి ఏం కావాలో చేయడం ఇంకొక ఎత్తు, తర్వాత ఆయన్ని చేరుకోవడం కదా ఇంకా అది దుర్లభం అనమాట, మన వల్ల కానే కాదు. కానీ ఈ ప్రభుపాదుల వారు ఏం చేశారు, దాన్ని చాలా చాలా సింపుల్ చేసేసారనమాట. చాలా సరళంగా, చాలా సులువుగా చేసేసారనమాట. అదే ఆచార్య యొక్క గొప్పతనం అనమాట. ఎందుకంటే వైష్ణవుడి యొక్క గొప్పతనం ఏంటంటే తను ఎప్పుడు కూడా అందరికీ మంచి చేయాలని ఆలోచిస్తారనమాట. పరదుఃఖ దుఃఖి, పరదుఃఖ సుఖి కాదనమాట. అంటే ఈ లోకంలో ఉండే ప్రతి జీవి కూడా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దేవ క్లేశాలతో సఫర్ అవుతూ ఉంటారనమాట. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. కౌరవులంతా చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుని కలుసుకోవడానికి అని చెప్పి విదురుడు వెళ్తాడనమాట. విదురుడు వెళ్ళి చూడండి, అప్పటికి ఉన్న మొత్తం 100 మంది కొడుకులు కూడా చనిపోయారు. ధృతరాష్ట్రుడు ఎంత బాధని దిగమింగుకుంటూ ఉంటాడు చూడు. ఇంకా అప్పుడు అతను ఎవరి దగ్గర ఉన్నాడు, పాండవుల దగ్గర ఉన్నాడు. ఎవరా పాండవులు, తన కొడుకులందరినీ కూడా చంపేసినవారు. మీరు యాక్చువల్గా మామూలుగా ఆలోచించుకోండి, అది ఎంత కష్టమైన పని. ధృతరాష్ట్రుడు అక్కడ ఉన్నాడు అంటే అతని లోపల ఎంత కోపం, ఆవేదన, అంటే ఎంత శత్రుత్వంతో ఉంటాడు లోపల. సో అతని దగ్గరికి విదురుడు వస్తాడనమాట. వచ్చి ఒక శ్లోకాన్ని చెప్తాడనమాట. మాతాపితృ సహస్రాణి పుత్రాధారా శతాని చ సంసారేషు అనుభూతాని కష్యతే కష్యద్వా వయం శోకస్థానం సహస్రాణి భయస్థాని శతాని చ దివసే దివసే మూఢం అవిశంతి నా పండితం. అంటే దీని అర్థం ఏంటంటే మాతా పితృ సహస్రాణి అంటే వేల కొలది మనకందరికీ అమ్మా నాన్నలు ఉన్నారండి. అంటే ఈ ఒక్క జన్మలో కాదు, వేరే జన్మలో, పోయిన జన్మలో ఇంకొక అమ్మా నాన్న, వేరే జన్మలో ఇంకొక అమ్మా నాన్న, అవన్నీ తీసుకున్నాం అనుకో ఎంతమంది అమ్మా నాన్నలు ఉన్నారు మనకి కదా. తర్వాత ఇంకోటి చెప్తున్నాడు, పుత్రాధారా శతాని చ, ఎంతోమంది కొడుకులు పుట్టారంట ఆ జీవికి. అదేవిధంగా ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఈ జన్మలో భార్యలు ఉంటారు కదా, పెళ్లి చేసుకుంటారు, అంతా ఉంటుంది. తర్వాత సంసారేష్వ అనుభూతాన్ని కష్యతే కశ్యవావయం. సరే, ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకుని వీళ్ళు నాకు బంధువులు, వీళ్ళు నాకు బంధువులు అని చెప్పడానికి ఉంటుందా? లేదు కదా. ప్రతి జన్మలో ఉండే అమ్మా నాన్న మళ్ళీ అవన్నీ మనం అన్నీ కలుపుకుంటూ వెళ్ళామనుకో మనకి ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఈ జన్మలో ఉన్న వాళ్ళే మనం ఇంకా ఏం చేయలేకపోతున్నాం, వేరే జన్మలో ఉన్న వాళ్ళు కలుపుకుంటే ఎలా. అంతే. ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు విదుర. ఏం చెప్తున్నాడంటే శోకస్థాని సహస్రాణి, అదేవిధంగా భయస్థాని శతాని చ. ఈ జన్మలో ఒక బాధ, పోయిన జన్మలో ఇంకొక బాధ, అంతకుముందు జన్మలో ఇంకొక బాధ. అంటే ప్రతి జన్మలో ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ జన్మలో ఒక భయం ఉంటుంది, పోయిన జన్మలో ఇంకొక భయం. సో అలా భయాని శతాని చ, వేరే భయాలతో, వేరే బాధలతో ఈ జీవి ఈ సంసార చక్రంలో అలా తిరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా దానికి శాంతి దొరకట్లేదు అనమాట.
సో ఈ బాధలు భయాలతో ఎప్పుడైతే మనిషిలా కృంగిపోతూ ఉంటాడో తెలుసా, అలా కృంగిపోతూ ఉంటుంటే కనుక ఆ మనిషిని ఏమంటా అంటే మూర్ఖుడు అంటాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ విదురుడు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ జీవితం యొక్క సారం ఏంటి, ఈ జీవం నేను ఎందుకు తీసుకున్నాను, ఈ రూపం నాకు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా అర్థం కాదనమాట. ఎంత గట్టి స్టేట్మెంట్ ఇది. ప్రతి ఒక్కళ్ళకి ఇది వర్తిస్తుంది కదా. మనం లేవగానే ఫస్ట్ ఆలోచించేది మనకున్న బాధల గురించి కదా. సో ప్రభుపాదులు వారు చేసినటువంటి సహాయం మామూలు సహాయం కాదు మనందరికీ. ఈ బాధల నుంచి, ఈ భయాల నుంచి బయటకు వచ్చే మార్గాన్ని ప్రభుపాదులు వారు మనకి ఇచ్చారనమాట. సో భగవంతుడు ఏం అడుగుతున్నాడంటే ఆయన దగ్గరికి రావడానికి ఏంటంటే మత్కర్మకృ మత్పరమో మద్భక్తో సంకవర్జిత. ఈ 4 మనం చేయాలంతే. ఏంటది? మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. ఇవే చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మీరు భగవద్గీత ఓపెన్ చేస్తే ఏం చెప్తున్నాడంటే చిత్త మమ చిత్త అంటే ఎప్పుడు నా గురించి ఆలోచించు, అదేవిధంగా నాకు భక్తుడుగా మారు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? ఈ సంసార చక్రం నుంచి బయటపడతాం అన్నమాట. సరే, మనకి ఇప్పుడు ఈ వేదాలు పురాణాలు అన్నీ చదివితే ఏదో ఒక మార్గం దొరికింది. సరే, మనం కృష్ణుని తలుచుకుంటే కృష్ణుని పూజించడం వల్ల బయటకు వస్తామని ఎక్కడో ఏదే విధంగా మనకు తెలిసింది. తర్వాత ఎప్పుడైతే మనకు ఉత్తమమైనటువంటి గురువు యొక్క సాన్నిధ్యం దొరకలేదో ఇది ఎలా చేయాలంటే మనకు తెలియదు కదా. మీకు ఇంకో చిన్న కథని చెప్తాను. మనం అందరం శబరి గురించి విన్నాం కదా. ఈ శబరి ఎంతో గొప్ప అయినటువంటిది ఆవిడనమాట. ఈవిడ యాక్చువల్గా ఏంటంటే ఈ శబరి ఒక ఆటవిక జాతికి చెందినదనమాట. ఈవిడికి ఏమీ కూడా తెలియదు అనమాట. యాక్చువల్గా ఏమైందంటే ఈవిడ చిన్నప్పటి నుంచి కూడా ఆడుతూ పాడుతూ పెరిగినటువంటి ఒక అమ్మాయి అనమాట. అయితే ఈ శబరికి ఒకరోజు ఏమైందంటే తన పెళ్ళికి చేయాలని చెప్పి నిశ్చయించారు వాళ్ళ ఇంట్లో. ఈ ఆటకులంతా ఏం చేస్తారంటే పెళ్లి చేసేటప్పుడు ఎంతోమంది జీవుల్ని చంపేస్తారనమాట వాళ్ళు తినడానికని చెప్పి. అది చూసి ఆవిడ ఎంతో బాధపడి అక్కడి నుంచి నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి మాతంగ ఋషి ఆశ్రమానికి వెళ్తుందనమాట. వెళ్ళిపోయి అక్కడ ఈవిడ ఒక అంటే నాగరికత అంటూ ఏమీ తెలియంది ఒక శబరి వంశానికి చెందినటువంటి ఆవిడ. అంటే ట్రైబల్ అంటాం కదా, వాళ్ళకి ఏమీ తెలియదు. ఏది మంచి, ఏది చెడు, ఏది శుచి, ఏది ముచ్చి అవేం తెలియదు అనమాట. సో ఆవిడ నాకేం తెలీదు, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటారని చెప్పి ఆవిడ దూరంగా ఉండి వాళ్ళకి ఏం కావాలో ఆ సేవ చేసేదనమాట. అంటే వాళ్ళకి మునులంటే ఏం కావాలి, వాళ్ళకి పువ్వులు కావాలి, పళ్ళు కావాలి, అలాగే వాళ్ళ యజ్ఞయాగాదులకి సమితులు కావాలి, స్టిక్లు అవన్నీ తీసుకొస్తాం కదా, అవన్నీ కావాలి. అవన్నీ తీసుకొచ్చి ఆవిడకి చేస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు ఈ మాతంగ ఋషి చూసి ఆవిడకి అనుమతిస్తాడనమాట. నువ్వు నా ఆశ్రమంలో ఉండొచ్చు అని చెప్పి. ఆవిడ సేవ యొక్క స్వభావాన్ని, ఆవిడ యొక్క ఔన్నత్యాన్ని చూసి గురువు మాతంగ ఋషి నువ్వు నా ఆశ్రమంలో ఉండొచ్చు అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఆవిడ జీవితాంతం ఆవిడకి వేరే విధమైనటువంటి ఏ కోరిక లేదనమాట. నా గురువుని నేను సేవించాలి, అదొక్కటే కోరిక. ప్రతిరోజు తన గురువుకి ఏది కావాలో ఆవిడ చేస్తూ ఉండేదన్నమాట. అలా చేస్తుండగా మాతంగంని తన శరీరాన్ని వదిలేసేటప్పుడు ఆవిడికి ఒక వరాన్ని ఇచ్చాడనమాట. నువ్వు ఈ శరీరంతో ఆ శ్రీరామచంద్రుని చూస్తావు అని చెప్పి వరాన్ని ఇస్తాడనమాట. సాక్షాత్ భగవంతుడే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఎవరు చేయగలరు అంటే ఓన్లీ గురువు మాత్రమే చేయగలరు. నీ స్వభావాన్ని, నువ్వు చేసే గురు భక్తి, నువ్వు పాటించే గురు నియమాలతో ఆ సద్గురు గనుక, ఆ శిల ప్రభుపాద్ గనుక నిజంగా సంతృప్తి అయి ఉంటే మనం కృష్ణుడు వెతకాల్సిన అవసరం లేదు. కృష్ణుడే మన దగ్గరికి వస్తాడన్నమాట. ఇది ఆ భగవంతుడి యొక్క స్వభావం. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తాడంటే నేను ఎప్పుడు కూడా నా భక్తుల చేతిలో ఒక ఆట బొమ్మని అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఆయన భాగవతంలో. అంబరీష్ మహారాజ్
మనం అంబరీష ఉపాఖ్యానం చదివేటప్పుడు ఆ దూర్వాస ముని వెళ్ళి అడుగుతాడనమాట, నన్ను దయచేసి సుదర్శన చక్రం నుంచి కాపాడండి అని అంటే, నేనేం చేయలేను ఇప్పుడు, నువ్వు వెళ్ళి అంబరీష్ శరణు కోరు, అంబరీష్ ఏ చెప్తే నేను అది చేస్తాను. ఏం చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నాడు, ఇది సాక్షాత్ ఆ మహావిష్ణువు చెప్తున్నాడు అనమాట. అది ఏమైనా చేయగలడు ఆయన, సర్వస్వతంత్ర. ఆయన చెప్తున్నాడు, నా భక్తులు ఏది చెప్తే నేను అది చేస్తాను. అందుకని ప్రభుపాదులు వాళ్ళు ఏం చెప్తారంటే, చాలామంది బృందావనంలో ఏం చెప్తారు, జై రాధే అని చెప్తారనమాట. ఎందుకంటే రాధారాణి కనుక కృష్ణుడికి చెప్తే ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా సరే కృష్ణుడు తీసుకుంటాడు. ఎందుకంటే రాధారాణి యొక్క స్థాయి అటువంటిదన్నమాట. అందుకనే మనం ఎప్పుడైతే గురువు చెప్పేది మనం పాటిస్తూ ఆ సద్గురువుల యొక్క సాంగత్యాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో, మనం భగవంతుడి గురించి మనకి తెలియకపోయినా సరే ఆ భగవంతుడి యొక్క కరుణ మనకి లభిస్తుందన్నమాట. అప్పుడు మనం ఈ సంసార చక్రం నుంచి బయటపడగలుగుతాం అన్నమాట. అందుకనే మనకు ఉండేటువంటి ఈ కొద్ది కాలాన్ని కూడా మనం ఎక్కడ కూడా దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. దాన్ని ఎప్పుడు కూడా అదేంటి ఇక్కడ అక్కడ అంటే ఈ విషయాల్లో ఆ విషయాల్లో, ఆ శోకం ఈ శోకం, ఆ బాధ ఈ బాధ, అవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటుంటే మనకు ఉన్నటువంటి కొద్ది కాలం కూడా అయిపోతుంది. మళ్ళీ అదే చక్రంలో పడి బాధల్ని అనుభవించాల్సి ఉంటుంది అన్నమాట. అందుకనే అన్ని వేదాల్లో ఏం చెప్పబడిందంటే, మానవ జన్మ దొరకడం దుర్లభం, చాలా చాలా కష్టం అన్నమాట. ఎన్నో జీవరాశుల్ని దాటుకొని వస్తే మనకున్న ప్రారబ్ధ కర్మ ప్రకారం మనకి మానవ శరీరం దొరుకుతుంది. కొంచెం ఆలోచించండి, ఈ మానవ శరీరంలో కూడా మళ్ళీ ఈ ఆధ్యాత్మికతని మనం చేయడానికి అనుగుణంగా ఒక శరీరం కావాలంటే ఇంకా ఎంత కష్టం. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా, కొంతమంది చూడలేరు, కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది నడవలేరు, కొంతమంది తిరగలేరు, ఏమి చేయలేరు. అటువంటి శరీరం దొరికితే మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేం. మన జీవితం అంతా కూడా ఆ బెడ్ మీదే ఉంటుంది. అలాగే ఇంకా ఎంతోమంది చూస్తాం, కొంతమంది అడవుల్లో తిరుగుతూ ఉంటారు, కొంతమంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇటువంటి అయిన అవకాశం ఉందా? లేదు. అందుకని మనుష్యానాం సహస్రేషు, చాలా కొద్ది మందికి మాత్రమే ఇటువంటి అవకాశం దొరుకుతుంది అన్నమాట. ఇదంతా ప్రభుపాదుల వారి యొక్క ఆయనటువంటి కరుణ వల్ల మనలాంటి వాళ్ళకి అవకాశం దొరికిందనమాట. కొన్ని వేల మందిలో మనం కూడా ఒకళ్ళం ఇప్పుడు. అంటే మనకి అవకాశం దొరుకుతుంది, మనం కూడా కృష్ణుని అర్థం చేసుకునేటువంటి అవకాశం మనకు దొరికింది. మనం కూడా ఆ కృష్ణుడు ఉండేటువంటి చోటుకి వెళ్ళడానికి అవకాశం దొరికింది. అందుకని మనం ఎప్పుడూ కూడా ఆ శ్రీలా ప్రభుపా చెప్పినటువంటి మాటల్లో అడుగుజాడల్లో నడిస్తే గనక మనకి ఆ మార్గం చాలా సులువు అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ. శ్రీల ప్రభుపాదికి